హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియో ఏంటో మీరు టైటిల్ చూస్తే గెస్ట్ చేసి ఉంటారు కదా. ఎస్, ఈ రోజు వీడియోలో నేను ఫెస్టివ్ మేకప్ లుక్ ఆర్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ చేయబోతున్నాను. సో చాలా మెంబర్స్ నన్ను అడిగారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో 45% ఆఫ్ ద పీపుల్ అడిగారు మీరు ఏదైనా మంచి లుక్ చేయండి, ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి. సో నేను ఈరోజు ఈ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. అండ్ గుర్తుంది కదా ఈరోజు ఫ్రైడే. ఈ వీడియో అనేది నేను స్పెషల్లీ మీకోసమే క్రియేట్ చేశాను. ఎందుకంటే ఫ్రైడే యూజువల్లీ నేను డే ఆఫ్ అనమాట. ఫ్రైడే వీడియోస్ జూహిత్ బ్లాగ్స్లో పోస్ట్ చేయను. కానీ మేకప్ లుక్ అలాంటివి ఏమైనా ఉంటే ఫ్రైడేస్ అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మిగతా రోజుల్లో అంతా మనం బ్లాగ్ షూట్ చేసుకోవచ్చు. సో ఈ లుక్ ఎలా క్రియేట్ చేశానో చూడాలనుకుంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. సో నేను మేకప్ లుక్ చూపించడానికంటే ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వినిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. బికాజ్ ఇంట్లో క్లీనింగ్ వర్క్ జరుగుతుంది. సో అదే కొంచెం నాయిస్ లాగా వస్తూ ఉంటుంది అక్కడ ఇక్కడ. నేను మైక్ కూడా యూజ్ చేశాను, కానీ బిఫోర్ స్టార్టింగ్ నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ నా ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో ఎవరైనా సరే డైలీ మేకప్ అయినా లేదంటే హెవీ మేకప్ అయినా ఏదైనా మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయకండి. ఈరోజు అయితే నేను సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేశాను అనమాట. ఇది చాలా హెవీ డ్యూటీ మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా స్కిప్ చేయండి. దిస్ ఈజ్ మెంట్ ఫర్ డ్రై స్కిన్ అండ్ కాంబినేషన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నాది కాంబినేషన్ స్కిన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పింపుల్స్ ఉన్నా అలా ఏదైనా ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. సో దట్ మీకు ర్యాషెస్ లాంటివి ఏం రావు. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ క్లినిక్ మాయిశ్చరైజర్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నానో అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. నాయకాలో అవైలబుల్లో ఉంటాయి, మింత్రాలో కూడా అవైలబుల్లో ఉంటాయి. కింద లింక్ ఉంటుంది, ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. సో మనం మాయిశ్చరైజర్ అప్లై చేసిన ఒక 5-10 మినిట్స్ తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి. ఫెస్టివ్ మేకప్ కదా, అందుకు నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో ప్రైమర్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే మన స్కిన్లో ఉన్న పోర్స్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మేకప్ని కూడా మనకు కొంచెం ఎక్కువ టైం వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఈరోజు ప్రైమర్ లాగా నేను కలర్ బార్ పర్ఫెక్ట్ మ్యాచ్ ప్రైమర్ యూజ్ చేయబోతున్నాను. సో ఈరోజు చూపించే ప్రోడక్ట్స్ అన్ని మ్యాక్సిమం అన్ని 1500 లోపల ఉన్న ప్రోడక్ట్సే. యా, దిస్ ఈస్ వాట్ ద ప్రైమర్ లుక్స్ లైక్. సో ఈ ప్రైమరే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే దిస్ ఈస్ ఎ సిలికాన్ బేస్డ్ ప్రైమర్. సో దట్ పోర్స్ అన్ని మనకు ఈజీగా షింక్ అయిపోతాయి అనమాట. ఇలా కనిపిస్తుంది. ఇట్స్ ఎ సిలికాన్ బేస్. మీరు ఎప్పుడైనా ప్రైమర్స్ అనేది సిలికాన్ బేస్ ఉన్నలాగా తీసుకుంటే అవి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట, పోర్స్ని మినిమైజ్ చేసే దాంట్లో. అలాగే ప్రైమర్ అప్లై చేసుకుంటే మీకు ఒక సాఫ్ట్ బేస్ వస్తుంది అనమాట. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ అప్లై చేసుకున్న వెంటనే మన స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకు వెన్ యూ టచ్ ద స్కిన్. అలాగే మనకు ఫౌండేషన్ వేసుకుంటాం కదా, ఫౌండేషన్ వేసుకున్నప్పుడు బేస్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. అందుకు ప్రైమర్ చాలా యూస్ అవుతుంది. డైలీ బేసిస్ మీద మీరు వాడే అవసరం లేదండి దీన్ని. ఇఫ్ ఇన్ కేస్ మీకు న్యాచురల్ మేకప్ కావాలనుకుంటే మీరు ప్రైమర్ని ఈజీగా స్కిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఫర్ ద ఫౌండేషన్. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ యూ గైస్. మీకు ఒకవేళ మీడియం కవరేజ్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్. ఇది నాకు తెలిసి 500 or 600, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాక్ట్ ఐడియా అబౌట్ ఇట్. కానీ మొత్తం అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ ఐ ఆమ్ ఇన్ ది షేడ్ ఓకే, వేర్ ఇస్ ద షేడ్? ఓకే, 228 సాఫ్ట్ ట్యాన్ అనమాట నా షేడ్ వచ్చేసి. సో నా స్కిన్ కలర్లో ఎవరైనా ఉంటే మీరు రెఫరెన్స్ కింద యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం హై కవరేజ్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ నిక్స్ కాన్ స్టాప్ ఓన్ స్టాప్ ఫౌండేషన్. 2 బ్యూటిఫుల్ ఫౌండేషన్స్ అనమాట, చాలా బాగుంటాయి. నేను ఈరోజు ఫస్ట్ కన్సీలర్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫౌండేషన్ వాడుతున్నాను. బికాజ్ దీంతోనే మనకు మోస్ట్ ఆఫ్ ద కవరేజ్ వచ్చేస్తుంది. తర్వాత కావాలంటే మనం మంచిగా కవర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా మిర్రర్ ఉంది, అందుకే చూసుకుంటున్నాను. చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటున్నాను అనమాట ఫౌండేషన్ కూడా, ఎందుకంటే నాకు మళ్ళీ కావాలంటే నేను దాన్ని లేయర్ అప్ చేసుకుంటాను. ఇదేంటి అంటే దిస్ ఈస్ కాల్డ్ ఏ బ్యూటీ బ్లెండర్. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే దీన్ని యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది లేని వాళ్ళు మేకప్ బ్రష్తో వాడండి. కానీ ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్ బికాజ్ మంచిగా న్యాచురల్ ఫినిష్ ఇచ్చేస్తుంది అనమాట. అండ్ దీన్ని ఎవరైనా కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇది వచ్చిన తర్వాత వాటర్లో పెట్టాలి. జస్ట్ వాటర్లో కాసేపు సోక్ చేసి వాటర్ని అంతా మంచిగా తీసేసి దెన్ యూ కెన్ యూజ్ ఇట్. డామ్గా ఉన్నప్పుడు యూజ్ చేయాలన్నమాట దీన్ని. సో దట్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కేకీగా ఉండదు అనమాట. ఫేస్ చాలా న్యాచురల్ లుక్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది మన బ్యూటీ బ్లెండర్ అనేది.
అండ్ దెన్ మూవింగ్ ఆన్ విత్ ద కన్సీలర్. ఈరోజు నేను నా కన్సీలర్ LA Girl Pro కన్సీల్ యూస్ చేస్తున్నాను అనమాట. దీన్ని నేను చాలా ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది నా థర్డ్ ఆర్ ఫోర్త్ కూడా కాదు, మేబీ ఇంకా దాటిపోయి ఉంటాయి. అన్ని యూస్ చేశాను. చాలా 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 మంచి కవరేజ్ ఉంటుంది, చాలా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెవీ డ్యూటీ కన్సీలర్ కావాలి, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే NYX కూడా చాలా బాగుంటుంది. కన్సీలర్ అండ్ ఫౌండేషన్లో మనకి ట్రిక్కీ పార్ట్స్ ఏవి అంటే షేడ్ తెలుసుకోవడంలో. చాలా మెంబర్స్ నన్ను అడుగుతూ ఉంటారనమాట, షేడ్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి. సో దానికోసం అయితే ఆన్లైన్లో కష్టం, చాలా ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళైతే చాలా కష్టం షేడ్ కనుక్కోవడం, బికాస్ చాలా షేడ్స్ ఉంటాయి కాబట్టి. సో దానికి మీరు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ టిప్ ఇచ్చాను, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న యూట్యూబర్స్, మీ స్కిన్ టోన్కి దగ్గరలో ఉన్న యూట్యూబర్స్, బ్యూటీ బ్లాగర్స్ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ టోన్లో నేను సర్చ్ చేసేది ఏంటంటే రితికా అని చెప్పి ఒక హిందీ బ్లాగర్ ఉన్నారనమాట. ఆమెది నాది ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఫౌండేషన్ షేడ్స్ అన్నీ నేను అలా చూసి తీసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు అవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. చూసారా, కన్సీలర్ పెట్టిన తర్వాత మనకు ఒక న్యాచురల్ ఫినిష్ లాగా అనిపించింది. డోంట్ గో ఓవర్బోర్డ్, ఏది ఎక్కువ పెట్టకండి, అన్నీ చాలా న్యాచురల్గా ఉండేలాగానే చూసుకోండి. అండ్ ఇందులోనూ ఇది ఫెస్టివ్ మేకప్ కాబట్టి మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండడం కూడా ఇంపార్టెంటే. ఓకే, మొత్తం కన్సీలర్ ఫౌండేషన్ అంతా అయిపోయింది. సో ఇదంతా లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మనం ఏం చేయాలి, దీన్ని సెట్ చేయాలి. సో దీన్ని సెట్ చేయడానికి నేను ఈరోజు మేబిలిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. చాలా మైల్డ్ పౌడర్ అనమాట ఇది. అండర్ ఐస్ దగ్గర మొత్తం ఫేస్ సెట్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో బేసికలీ దీన్ని బేకింగ్ పర్పస్ కోసం చాలా మెంబర్స్ యూస్ చేస్తూ ఉంటారు. బేకింగ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అండర్ ఐస్ కింద పెట్టడం అనమాట, క్రీజెస్ ఏవి రాకుండా. అండ్ నేను ఈరోజు మొత్తం ఫేస్ అంతా సెట్ చేయడానికి యూస్ చేస్తున్నాను. సో దట్ బేస్ అనేది అలాగే ఉంటుంది, స్టిక్ ఆన్ అయిపోతుంది వితౌట్ బర్జింగ్. వన్స్ మనం పౌడర్తో సెట్ చేసేసుకున్న తర్వాత ఫేస్ అంతా ఆయిలీనెస్ లేకుండా చాలా బాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్టెప్ నాకైతే ఐబ్రోస్. నాకు తెలీదు ఐబ్రోస్కి ఎంతమందికి ఇంపార్టెంటా కాదా అని చెప్పి, నాకైతే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను నా ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి K Beauty ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ వాల్నట్. ఐబ్రోస్ ఫిల్ చేసుకున్న తర్వాత నేను నా ఐబ్రోస్ సెట్ చేసుకోవడానికి ఐబ్రో జెల్ యూస్ చేస్తున్నాను. నాకు కొంచెం కర్లీ ఐబ్రోస్ ఉన్నాయన్నమాట. సో నా ఐబ్రోస్ కదలకుండా ఉండడానికి ఇది యూస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటి అంటే ఐ మేకప్ ఇప్పుడు ఫెస్టివల్ లుక్ చేయబోతున్నాను కాబట్టి కొంచెం డ్రమాటిక్గానే ఉంటుంది. ఈరోజు నేను ఒక బ్రౌన్ స్మోకీ ఐ కైండ్ ఆఫ్ లుక్ చేయబోతున్నాను. నాకు కూడా యాక్చువల్లీ తెలియదు అనమాట, నేనేం పెద్ద మేకప్ ఆర్టిస్ట్ కాదు, నేను చాలా బిగినర్. నేను కూడా యూట్యూబ్ ట్యూటోరియల్స్ అంతా చూసి నేర్చుకున్నదాన్నే కాబట్టి నాకు తెలిసిండేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను నా క్రీజ్ మీద అప్లై చేయడానికి ఈ షేడ్ యూజ్ చేయబోతున్నాను అనమాట. దిస్ ఈస్ ద షేడ్ లైట్ బ్రౌన్. అండ్ ఈరోజు నేను మేకప్ రెవల్యూషన్ వాళ్ళ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఇదే ప్రోడక్ట్సే యూస్ చేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ ఐ షాడో ప్యాలెట్ ఉన్నా పర్లేదు, కలర్స్ ఒకటే సిమిలర్గా ఉంటే సేమ్ ఐ లుక్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను కూడా ఇప్పుడు ఎక్స్పెరిమెంటే చేస్తున్నాను నిజం చెప్పాలంటే. సో చూద్దాం ఎలా అవుతుంది అని చెప్పి. సో క్రీజ్ అంటే ఈ లైన్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్ బ్లెండ్ చేయండి, బ్లెండింగ్ ఈజ్ ద కీ అంటారు కదా అలా. అండ్ ఎక్సెస్ ప్రోడక్ట్ ఏమైనా ఉంటే ఇలా డస్ట్ ఆఫ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ టేకింగ్ ద బ్రౌన్ షేడ్ అండ్ బ్లెండింగ్ ఇట్ ఇన్ మై క్రీజ్. సో క్రీజ్లో నేను లైట్ బ్రౌన్ కలర్ యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు క్రీజ్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి కొంచెం కిందికి నేను ఈ బ్రౌన్ కలర్ షేడ్ యూజ్ చేయబోతున్నాను అనమాట, డార్క్ బ్రౌన్. మనకు క్రీజ్ ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు కొంచెం లైటర్ షేడ్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పింక్ కలర్ ఐ షాడో లుక్ చేయబోతున్నారు అనుకోండి, లైట్ పింక్ నుండి స్టార్ట్ చేసి డార్క్ పింక్ వెళ్తే మీకే ఆ షేడ్స్ అనేది ఎన్హాన్స్ అయ్యి ఒక ఆమ్రే ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను నా ఐలిడ్ మీద ఈ షిమ్మర్ కలర్ ఉంది కదా, బ్రౌన్ గ్లిటర్ కలర్, ఆ గ్లిటర్ కలర్ పెట్టబోతున్నాను. సో గ్లిటర్ కలర్స్ యూస్ చేస్తే మనకు లుక్ అనేది చాలా పాపింగ్గా కనిపిస్తుంది అండ్ ఫెస్టివల్ లుక్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
అదే కలర్ నేను నా ఇన్నర్ కార్నర్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను, జస్ట్ టు ఓపెన్ మై ఐస్ అండ్ ఒక పాపింగ్ ఎఫెక్ట్ కోసం. సో ఇలా 2 ఐస్కి అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక నీట్ బ్రష్ ఒకటి తీసుకోబోతున్నాను. కొంచెం బ్రౌన్ షేడ్ ఉంది కదా, అలాంటి బ్రష్ ఒకటి తీసుకొని నేను మళ్ళీ బ్లెండ్ చేయబోతున్నాను. సో దట్ మనకి షిమ్మర్ గ్లిటర్ అదైన తర్వాత ఇక్కడ మనం అప్లై చేసిన ప్లెయిన్ ఐ షాడో అన్నీ 2 కలిసిపోతాయి. ఇలా రెండింటిని బ్లెండ్ చేసిన తర్వాత నేను ఇంకొక బ్రౌన్ షేడ్, సేమ్ బ్రౌన్ షేడ్తో ఏం చేయబోతున్నానంటే లోయర్ వాటర్ లైన్ ఉంది కదా, అది కాజల్ లాగా అప్లై చేయబోతున్నాను. నాకు కాజల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో దట్ నేను ఇక్కడ వాటర్ లైన్ కింద, జస్ట్ కింద ఇది అప్లై చేస్తే ఏమవుతుందంటే చాలా న్యాచురల్ ఫినిష్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దానికంటే ముందు మనకు ఐ షాడోస్లో ఏమైనా ఫాల్అవుట్స్ ఉంటే ఒక బ్రష్ తీసుకొని దాన్ని ఇలా అనేసేయండి. ఏమైనా గ్లిటర్ మన అండర్ ఐ దగ్గర పడినా కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ మేకప్ టర్మ్స్, సో చూసి జస్ట్ ఫాలో అయిపోండి. నేను కూడా ఎప్పుడు ఇంత క్లియర్గా మేకప్ లుక్ ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నాకు కూడా అంత పర్టికులర్గా తెలియదు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట బ్రౌన్ షేడ్ అనేది. ఐ మేకప్లో ఇంకా 2 స్టెప్స్ బ్యాలెన్స్లోనే ఉన్నాయి, అది నేను లాస్ట్లో కంప్లీట్ చేయబోతున్నాను. దానికంటే ముందు మన బేస్ అంతా మనం కంప్లీట్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు కాంటోరింగ్ చేయబోతున్నాను. నేను కాంటోరింగ్ చేయడానికి లోరియల్ ప్యారిస్ బ్యాక్ టు బ్రాంజ్ యూజ్ చేయబోతున్నాను. సో యా, ఐఎమ్ గోనా బ్రాంజ్ మై ఫేస్. బేస్ మేకప్లో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే అప్లయింగ్ హైలైటర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్టెప్. అస్సలు ఏ పార్టీకి వెళ్ళినా, ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా నేను హైలైటర్ పెట్టకుండా అస్సలు వెళ్ళను. చాలా మంచి గ్లో ఇస్తుంది. మరీ ఎక్కువ కూడా యూస్ చేయకండి, న్యాచురల్గా ఉన్న షేడ్ తీసుకోండి. నేను వెట్ అండ్ వైల్డ్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండ్ షైన్ కూడా చాలా బాగుంటుంది. ఐఎమ్ డన్ విత్ బేస్ మేకప్ అండ్ లాస్ట్లో మిగిలిపోయిన స్టెప్స్ చెప్పాను కదా, ఐ మేకప్లో 2 స్టెప్స్ ఉన్నాయని చెప్పి, అది ఇప్పుడు చేయబోతున్నాను. అదేంటంటే ఫాల్స్ ల్యాషెస్ పెట్టుకోవడం. నేను చాలా రేర్గా పెట్టుకుంటూ ఉంటాను ఫాల్స్ ల్యాషెస్, కొంచెం కష్టం కాబట్టి పెట్టుకోవడం. అండ్ నేను పెట్టుకున్న ప్రతిసారి వీడియోస్లో మీరు చాలా మెంబర్స్ కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ఈరోజు మీ ఐ లుక్ చాలా బాగుంది అని చెప్పేసి. సో నేను ఇంత సింపుల్గా ఐ మేకప్ లుక్ చేసినప్పటికీ ఇవి పెట్టుకోగానే ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట. సో నేను ఈరోజు ప్యాక్ 213 యూస్ చేయబోతున్నాను. ఫాల్స్ లాషెస్ అప్లై చేసేసిన తర్వాత మస్కారా అనమాట. యాక్చువల్లీ ఫాల్స్ లాషెస్ అనేది ఒక ఆప్షనల్ చాయిస్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మస్కారా అప్లై చేసేయండి. ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్టే ఉంటుంది. ఇప్పుడు మస్కారా ఎందుకు అప్లై చేస్తున్నా అంటే మన ఫాల్స్ లాషెస్ అండ్ మన ఐ లాషెస్ కలిసిపోవడానికి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే లిప్స్టిక్ అప్లై చేయడం. నేనైతే ఈరోజు డార్క్ కలర్ షేడ్ యూజ్ చేస్తున్నాను, మేబిలిన్ సూపర్ స్టే నుండి. అండ్ దిస్ ఈజ్ ఇన్ ది షేడ్ 245 సీకర్. ఇప్పుడు నేను బిందీ యాడ్ చేసి కొంచెం జ్యువెలరీ పేరప్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఐ క్రియేటెడ్. నేను జస్ట్ మినిమల్ జ్యువెలరీ పెట్టేసుకొని కొంచెం బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. జ్యువెలరీ అనేది ఇట్స్ పర్సనల్ చాయిస్, మీకు ఎలా కావాలంటే అలా జ్యువెలరీ పేరప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ మేకప్ లుక్ క్రియేట్ చేశాను, నాకు తెలిసింది నేను మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది మేకప్ అని చెప్పి. బికాజ్ యూజువల్లీ నేను అస్సలు మేకప్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్లో చాలా పూర్, చెప్పడానికి కూడా సరిగ్గా టర్మ్స్ రావన్నమాట. నేను నా మీద చేసుకోవడానికి కరెక్ట్గానే చేసుకుంటా, కానీ చెప్పా కదా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ టర్మ్స్ అని చెప్పి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇట్ విల్ మీన్ ఏ లాట్ టు మీ. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, అక్కడ నేను ఇంకా కొంచెం మేకప్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను, అలాగే నా డైలీ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్, అక్కడ కూడా ఫాలో చేసేయండి ఇన్స్టాగ్రామ్లో. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లింక్స్ అన్ని. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.